నిన్ననే ఆంధ్రజ్యోతి ఒక వార్త ప్రచురించింది. సి కల్తీ లడ్డూల విషయంలో ఏదైతే దాన్ని ఏమంటారు, సిబిఐ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఆ టీం వచ్చేసేసి ఇద్దరికి లుకౌట్ నోటీసులు ఇవ్వబోతుంది. ఒక మాజీ ఉన్నతాధికారితో పాటు ఒక మాజీ బోర్డు సభ్యుడు, చెన్నైలో కీలక పాత్ర పోషించినాడు, వీళ్ళిద్దరి మధ్యన సంబంధాలు ఉన్న వివాహ సంబంధం కూడా పెట్టుకోవాలనుకున్నారు, లాంటిది రాసుకొచ్చింది. ఓ రకంగా అప్పటి ఈఓ ధర్మారెడ్డి అలాగే శేఖర్ రెడ్డిని టార్గెట్ చేసింది. వాళ్ళే కీలకం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఆ తర్వాతన శేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి వివరణతో సంతృప్తి చెందడమే కాదు, తను తప్పు చేశానని ఆంధ్రజ్యోతి ఒప్పుకోవడం ఇక్కడ కీలకమైనటువంటి అంశం. స్వామివారి సేవకు సొంతగా ఖర్చు చేయడమే నాకు తెలుసు, దేవుడిని అడ్డు పెట్టుకుని సంపాదించడం తెలియదు. స్వామివారి ఆలయాలకు అక్కడ జరిగే సేవలకు ఎన్నో కోట్లు వెచ్చించాను. స్వామి సేవలు ఎలాంటి లోటుపాట్లు కలిగినా సహించలేను. అలాంటి స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపేందుకు నేను సహకరిస్తాను. ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి అని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఏజే శేఖర్ రెడ్డి హితో పలికారు. తిరుమల లడ్డూ తయారీ కోసం నాణ్యత లేని నెయ్యి సరఫరా వ్యవహారానికి సంబంధించి మీడియాలోనూ సామాజిక మాధ్యమాల్లోనూ తన పేద వస్తున్న పరోక్ష ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేవారు నిజానిజాలు తెలుసుకుంటే మంచిదని సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అలిపిరి వద్ద 15 కోట్ల వ్యయంతో గోమందికి నిర్మించి దేవస్థానానికి అప్పచెప్పాను. చెన్నైలో పద్మావతి అమ్మవారి ఆలయం, కన్యమారి, వేలూరు, ఓడందూరుపేటలో శ్రీవారి ఆలయ నిర్మాణాల కోసం నేను వ్యక్తిగతంగా భారీ విరాళాలు ఇవ్వడంతో పాటు వాటి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాను. చెన్నై టీ నగర్లోను స్వామివారి కోసం 150 కోట్లతో ఆలయ విస్తరణ ప్రణాళిక సిద్ధంగా ఉంది. గత 13 ఏళ్లుగా ప్రతిరోజు స్వామివారి కైంకర్యం కోసం బెంగళూరు నుంచి 20 కిలోల సంపంగి పుష్పాలు ఏర్పాటు చేస్తున్నాను. పవిత్ర హృదయంతో స్వామివారిని సేవించుకోవడమే తప్ప ఆయన సేవలను అపవిత్రం చేయడం నాకు తెలియదు. టీటీడీ బోర్డు సభ్యుడిగా, చెన్నై ఎల్ఏసి అధ్యక్షుడిగా స్వామివారి కల్పించిన అవకాశాన్ని భక్తుల సేవలకు వినియోగించానే తప్ప ఎక్కడా దుర్వినియోగానికి పాల్పడలేదు. అలాంటి నా మీద నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు, అది ఎంతో పాపం కూడా. ఎక్కడో ఎవరో తప్పు చేస్తే ఇప్పుడు పరోక్షంగా నా పేరు స్ఫురణకు వచ్చేలా కథనాలు ప్రచురించడం సబబు కాదు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా. స్వామి సేవను అపవిత్రం చేసిన వారిని వదలరాదని ప్రభుత్వానికి దర్యాప్తు సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నట్టు శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. దీని మీద ఇప్పుడు జ్యోతి ఒక సవరణ ప్రొజెక్ట్ చేసింది. ఇద్దరు టీటీడీ ముఖ్యులకు లుకౌట్ నోటీసులు శీర్షికను సోమవారం ఆంధ్రజ్యోతిలో ఒక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఇందులో గత పాలక మండలి సభ్యుడు ఒకరు అప్పటి టీటీడీ ముఖ్య అధికారితో సన్నిహితంగా మెలిగి నెయ్యి ఒప్పందాలు కుదర్చడం కీలక పాత్ర పోషించినట్టుగా ప్రచురితమైంది. ఇద్దరికి లుకౌట్ నోటీసులు జారీ కానున్న సమాచారం అందినట్లు కూడా ప్రచురితమైంది. అయితే ఇది నిజం కాదు, సమాచార లోపం కారణంగా ఈ పొరపాటు జరిగింది అంటూ వార్తని హైలైట్ చేసుకొచ్చి ఈవేళ